నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి బంగారం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. సో అందుకే ఎక్కువగా మనం బంగారం షాప్లో చూసుకున్నట్లయితే జనాలు చాలా మంది ఉంటున్నారు, బంగారం కొనుక్కుంటూ ఉన్నారు. మరి ఈ బంగారం ధర ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ ధరలోనే ఉంటుందంటారు? ఇక్కడ నుంచి బంగారం ధర అనేది ఇంకా రీజనబుల్ కాస్ట్కి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంది, అంటే ఇంకా పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఓ నైస్. దానికంటే ముందే ఆల్ టైమ్ హై నుంచి 75,000 వరకు వెళ్ళిన బంగారం కాస్త ఇప్పుడు 67,400 వరకు ఫాలో అయిపోయిన తర్వాత అసలు ఈ రెండు పదాలు ఎక్కువగా వాడుతున్నారు, మీడియాలో అందరూ వాడుతున్నారు, నేను వాడాలనుకుంటున్నాను. ఇవాళ కిక్కిరిసిపోతున్నాయి ఒకటి, రెండోది ఏంటంటే కలకల్లాడుతున్నాయి. అసలు ప్రతి బంగారం షాప్ అదేదో పెద్ద పండగ అన్నట్టుగా, నిజంగానే పండగే. ఎందుకంటే ఒకటేసారి మీకు దాదాపు 6-7 వేలు బంగారం పడిపోవడం అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. దీనికోసం ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారు. సో ఫ్యాక్ట్ ఏంటంటే మొత్తానికి 70,000 బ్రేక్ అయితే ఈసారి బంగారం మాత్రం మంచి ఫాల్ ఉంటుంది జరిగింది. సో కోరికలు తీరాయి. సో ఇప్పుడు అందరూ కూడా ఆ కోరికల ప్రకారంగా కొనుక్కుంటున్నారు, ఎక్కువ తక్కువ వాళ్ళ అవసరం ప్రకారంగా. ఇక్కడ నుంచి బంగారం నెక్స్ట్ ఏం చేయబోతుంది అది మనకు ముఖ్యం. సరే, హిస్టరీ జరిగిపోయింది, అయిపోయింది, ఫాల్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఏం చేయాలి, ఇంకా ఎక్కువగా కొనేది ఉంటే ఆగమంటారా, ఫ్యూచర్లో వాట్ టు డూ? సో ఐ టెల్ యూ దట్ సీక్రెట్. దానికంటే ముందు మనం స్పాట్ రేట్లో మనం ఎలా ఉందో బంగారం రేట్ ఈరోజు ధర తెలుసుకుందాం. ఫస్ట్ శిరీష, ఈరోజు మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ మనకి నిన్న 6,900 ఉండింది అండ్ ఈరోజు 6,916 రూపీస్. ఇది నిజంగా నమ్మలేని విషయం తెలుసా. 7,400, 7,500, 7,600 వరకు వెళ్ళిపోయిన 24 క్యారెట్ గోల్డ్ కాస్త మీకు ఈ రోజున 6,900 అవైలబుల్ ఉందంటే అది 22 క్యారెట్ గోల్డ్ అయినా లేదంటే 24 క్యారెట్ గోల్డ్ అయినా. నిజంగా అసలు నమ్మలేకపోతున్నారు ఆ ప్రైసెస్. ఎస్, ఇది నిజం. ఎందుకంటే 22 క్యారెట్ గోల్డ్ ఇంకా తక్కువ రేట్లో ఉంది మీకు. సో ఈరోజు మనం చూసుకుంటే 6,916లో ఉంది, జస్ట్ అబౌట్ 16 రూపీస్ పెరిగిందండి నిన్నటికి వాటికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్కే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మోర్ దెన్ 70% ఐ గెస్ దెర్ ఈస్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ రూపంలో. సో నిన్న చూసుకుంటే 6,325 ఉండింది, విచ్ వెంట బై 15 రూపాయలతో పెరిగింది 6,340. అది ఈరోజు ఉన్న ప్రైస్. అయితే మీకు ఒకవేళ 6,300 ఏదైతే ప్రైస్ ఈరోజు 22 క్యారెట్ గోల్డ్లో ఉందో ఇదే ప్రైస్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ఎస్ అఫ్ కోర్స్ డెఫినెట్లీ యూ కెన్ బై. బట్ కాస్తంత ఒకవేళ ఎక్కువగా కొనాలి అనుకుంటే 10 తులాలు, 5 తులాలు లేదంటే మోర్ దెన్ 1 తులం కొనాలి అనుకుంటే మీరు ఈ రోజుకి ఒక హాఫ్ లేదా 1 తులం మీరు కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ బంగారంలో ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ అనేది మొదలైంది. అంటే 67,400 వరకు పడిపోయిన బంగారం ఈ రోజున మీకు 68,500 వరకు వచ్చేసింది. అంటే దాదాపు ఒక 1,100 రూపాయలు పెరిగింది. ఆ పెరిగే విధానం మనకు పెరగక ముందే ఎలా తెలుస్తుంది అన్న విషయం కూడా మనం తెలుసుకుందాము. పెరిగిన తర్వాత ఇప్పుడు పడుతుందా లేదంటే మళ్ళీ 70,000 దగ్గరకు వస్తుందా ఆ విషయం కూడా నేను మీకు చెప్తా. సో లెట్ us go to the chart. సో చార్ట్ విషయానికి వస్తే మొన్నటి విషయం ప్రకారం చూసుకుంటే గోల్డ్లో శిరీష ఇక్కడ మనకి గోల్డ్ ఏదైతే ఫాల్ ఇచ్చిన తర్వాత ఒక రైజ్ అంటూ పై వైపు ఇచ్చింది. సో ఇదే గ్యాప్ మనము 74,000లో ఉన్నప్పుడు కూడా ఇలాగే వాడాము, సేమ్ అలాగే జరిగింది. సో ఈ రోజు కూడా నేను మీకు చూపిస్తుంది అదే అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ థిక్నెస్ నేను పెంచానండి, సో దట్ మన ప్రేక్షకులు ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉండాలని చెప్పేసి. సో ఇక్కడ వరకు పెరిగిన తర్వాత గోల్డ్ అనేది మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి తెగ్గొట్టేసి దాని కిందికి మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ చేసింది ఇది మొన్నటి రోజున. సో యాక్చువల్గా చూసుకుంటే ప్రైస్ అప్పుడు ఉండింది 69,050 రూపీస్. అక్కడ నుంచి గోల్డ్ మీకు డైరెక్ట్గా 67,400 వరకు ఫాలో అయిపోయిందండి. సో నా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు గోల్డ్ పెరిగే ముందు మనకు తెలిస్తే బాగుండు కదా అనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తాను శిరీష. సో ఎప్పటిదాకా అయితే మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ కిందే గోల్డ్ ట్రేడ్ అయింది చూడండి, దాని తర్వాత నెక్స్ట్ డే ఇమీడియట్గా గోల్డ్ మీకు గ్యాప్ అప్ ఇచ్చింది. అంటే మన ట్రెండ్ లైన్ని ఈసారి మళ్ళీ అప్ సైడ్గా బ్రేక్ చేసింది. సో బ్రేక్ చేసిన తర్వాత ఏం జరిగిందండి, మళ్ళీ అక్కడే ఉండేసేసి ఇదే మన ట్రెండ్ లైన్ పైననే అక్కడ అక్యుములేషన్ చేసుకుని చూడండి, బాగా అక్యుములేషన్ జరిగింది. దాదాపు మనకు 67,666 ఆ రేట్లో బాగా అందరూ కొనుక్కున్న తర్వాత 67,000 నుంచి మీకు గోల్డ్ ఈ రోజున 68,529 అంటే దాదాపు మీకు కనీసం ఒక 800 రూపాయల నుంచి 1,100 రూపాయల మధ్యలో పెరిగింది గోల్డ్. అంటే మనం చెప్తుంటాం కదా
ఎప్పుడు కూడా 100 రూపాయలు గోల్డ్ పెరిగినా లేదంటే 100 రూపాయలు గోల్డ్ పడిపోయినా గోల్డ్ ఫ్యూచర్ మార్కెట్లో ప్రతి 100 రూపాయలు రైజ్ అండ్ ఫాల్కి మీకు 10,000 రూపాయలు ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు 1,100 రూపాయలు పెరిగిందంటే 1,10,000 రూపీస్ ఈజ్ యువర్ ప్రాఫిట్ లిటరల్గా చెప్పాలి అంటే. సో ఇక్కడ మనం డ్రా చేసిన సింపుల్ ట్రెండ్ లైన్తో మీరు కూడా నేర్చుకోవచ్చు. నేను ఈరోజు మళ్ళీ మీకు కొనాలి అమ్మాలి అన్న నేను మీకు ఇక్కడ స్ట్రాటజీ చూపిస్తే అది రికమెండేషన్ కానే కాదు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాము. సో ఇందులో ఈరోజు ఏం చేయాలి? సో మార్కెట్లో గోల్డ్స్ ఇంకా అప్ సైడే ఉంది శిరీష. ప్రస్తుతానికి ఒకవేళ ఆల్రెడీ ఎవరైతే కొనుక్కొని పెట్టుకున్నారో అంటే ఫ్యూచర్స్ మార్కెట్ విషయం చెప్తున్నాను, అలాగే ఉండండి, లాంగ్ పొజిషన్లో ఉండండి. ఒకవేళ అక్కడ నుంచి గోల్డ్ ఫాల్ అయిందంటే నేను ఇప్పుడు మీకు చూపించినట్టుగానే ఈ ట్రెండ్ లైన్ టూల్ వాడండి. ఆ ట్రెండ్ లైన్ టూల్ మీకు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ మీ. ఎలా సార్, ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? గోల్డ్ గురించి తెలుసుకోవాలి అన్నా, దాన్ని అనాలిసిస్ చేయాలి అన్నా, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని డిసైడ్ చేసుకోవాలి, ఏది రైట్ వే అనుకున్న వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఏమవుతుందంటే చాలా ముఖ్యమైన విషయము, అందరూ కూడా వీడియోస్ చూసినప్పుడు కానివ్వండి, అంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, దెర్ ఆర్ హండ్రెడ్స్ కాదు థౌజండ్స్ ఆఫ్ వీడియోస్. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్నిటిని ఫాలో అవుతూ డబ్బులు సంపాదించడం నేర్చుకోవాలి. దానికోసం యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ నాలెడ్జ్. మీరు ఎప్పటి వరకు అయితే ఎవరి మీదన్నా మీరు ఒకవేళ డిపెండ్ అయ్యారనుకోండి, అది లైఫ్ లాంగ్ అలవాటు అయిపోతుంది. డిపెండెన్సీ అనేది వచ్చిందనుకోండి, తర్వాత మీకు ఆ డిపెండెన్సీ పోయిందనుకోండి, ఆ టైంలో సఫర్ అవుతారు. సో నేనేం చెప్తానంటే లెర్న్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. అలాంటి విషయాలకి మీకు ఒకవేళ పూర్తి సహకారం కావాలి, అలాంటి లెసన్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, ఆ డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు మీరు. సో ఎలా అంటే మీరు ఆ ఫామ్లో ప్రతి ప్రశ్నకి మీరు జెన్యూన్గా మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి, దెన్ యూ విల్ బీ ఎలిజిబుల్ టు అటెండ్ మై డెమో క్లాస్. అందులో మీకు చెప్తాము ఎలా మీరు నేర్చుకోగలుగుతారు. సో దీంట్లో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అఫ్కోర్స్ కాల్ చేయకండి, మీరు వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. ఖచ్చితంగా మా టీం మీకు సపోర్ట్ చేయడానికి పూర్తి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.